బీఆర్ఎస్ సభ దగ్గరికి వద్దాం. సిల్వర్ జూబ్లీ సభ, రజతోత్సవ సభ నేనేం చెప్పానో అదే జరిగింది. సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పారు, జనం తరలి వస్తారని చెప్పారు. బీఆర్ఎస్కు మళ్ళీ మునుపటి రోజులు రాబోతున్నాయి. చెప్పా కదా, మీరు గమనించే ఉంటారుగా. బీఆర్ఎస్ ఈ రజతోత్సవ సభతో పురుడు పోసుకుంటోంది, తిరిగి దాని ప్రాబల్యం బ్రహ్మాండంగా చూస్తారు. ఇప్పుడు వీడు పేటీఎం బ్యాచ్ అంటారు నన్ను, ఖచ్చితంగా వీడు పేటీఎం బ్యాచ్, వీడు పెయిడ్ బ్యాచ్ 100 అనుకోండి, నేను చేసి వచ్చేదే ఉంది. ఏదైతే చెప్పానో అది జరుగుతూ వస్తోంది కదా. అది నా నాన్న సంకల్పంతో, నా నాన్న అనుగ్రహంతో, నా నాన్న చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను తప్ప, నా అకౌంట్ చెక్ చేయండి. పేడ్ బ్యాచ్ అంటున్నారుగా, ఎవరికన్నా ఉందా అసలు? సేవ చేసుకొని నేను నిలబడుతున్నాను తప్ప ఒకడిచ్చే సొమ్ము మీద ఆధారపడి బ్రతికేవాడు కాదు ఈ సీతమ్మ కొడుకు. ఖచ్చితంగా చెప్పాను నేను. రజతోత్సవ సభ జరుగుతుందా, ఏమన్నా అడ్డంకులు వస్తాయా, అసలు సక్సెస్ అవుతుందా అంటే నేను ఒకటే అన్నా, తాగడానికి మజ్జిగ దొరకదు, మంచినీళ్ళు దొరకదు, తినడానికి తిండి దొరకదు, విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, కిలోమీటర్ల కొద్దీ మీకు ఇబ్బంది కూడా కలుగుతుంది. పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసినా నేను ఆశ్చర్యపోను. ఇది పురుడు పోసుకుంటోంది, బీఆర్ఎస్కి యోగం మొదలైంది అని చెప్పా. అదే జరిగిందిగా. ఏదైనా ఒకటి తప్పైందా? రజతోత్సవ సభ జనం అయితే భారీగా తల్లి వచ్చారు. కేసీఆర్ కూడా స్ట్రాంగ్గా, అంటే కరెక్ట్ స్ట్రాంగ్గా మాట్లాడే స్పీచ్ అదంతా. ఇప్పుడు పురుడు పోసుకుంటుంది అన్న కనబడిందా? జరిగిందిగా. విపరీతమైన కొన్ని కిలోమీటర్ల మేర ఇబ్బంది వస్తుంది అన్న అయిందా? ఇప్పుడు ఇందులో చాలా మంది డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తారు, అందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళ. పులిహార పొట్లాలు ఇస్తే అందరూ వస్తారు, బిర్యానీ పొట్లాలు ఇస్తే ఇదే అంటారు. పార్టీ సభలు అంటే మామూలుగా 500 ఇస్తారు, జనం తీసుకెళ్తారని. నేను అనేది అదే నాన్న. ఇప్పుడు వాడిచ్చే 500 కోసము, వాటర్ కోసము వచ్చానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరినీ అలా తీసుకురాలేరు. తప్పు కదా. ఒక నాయకుడి మీద అభిమానంతో రారా? వస్తారుగా, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళే వస్తారుగా. అందులో మాట్లాడేది కేసీఆర్. ఏడాది పాటు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఒక్కసారి మాట్లాడాడు. ఎలా ఉంది స్పీచ్? కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, ప్రాభవం మళ్ళీ మొదలైంది. బీఆర్ఎస్కి ప్రాభవం మొదలైంది, ఖచ్చితంగా మొదలైంది. ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, నేను నారసింహుడి పార్టీ, నా జెండా సీతమ్మ, ఆ సీతమ్మ కప్పిన కర్ర ముక్కనే నేను, అంతే. నాకెవ్వరితోనూ సంబంధం లేదు. భవిష్యత్తులో నేను ఎందులో ఉంటానో నాకు తెలియదు. ఎవరిని వెళ్ళి చెయ్యి చాచి అడుక్కునేవాడు కాదు నారసింహుడి బిడ్డ. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పురుడు పోసుకుందంటున్నారు. కేసీఆర్ కూడా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, ఇక ఆపేది లేదు, ఎవరు వచ్చినా ఆపేది లేదండి. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందా? మరి ఎన్నికలకి 2 నెలల ముందు రా, ఎప్పుడు చెప్పినట్టుగా రిజల్ట్ ఇస్తా. అది ఇప్పుడు నేను మాట్లాడను. నేను మీకు మొదటి నుంచి చెప్తూనే వచ్చా. కొన్ని ఆ సమయానికి అనుగుణంగా ముందుగా తెలియపరచడం అనేది నా అలవాటు. ఇప్పటిదాకా నేను మీకు చెప్పినవి మీ ఛానల్లో, మీ మాధ్యమంలో ఏదైనా తప్పైందా చెప్పు. నవంబర్ 27 తర్వాత ఈ రోజు వరకు నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి ఏదన్నా ఒక్కటి గురువుగారు ఇది జరగలేదని చెప్పు నాకు. ఇప్పుడు నవంబర్ 27 తర్వాత నుంచి అవును పుష్ప 2, ప్రతిదీ అఘోరి ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? నా నాన్న నారసింహుడి యొక్క అనుగ్రహంతో, నా నాన్న ఆశీర్వచనంతో నేను చేయగలుగుతున్న సేవ, నేను చెప్పగలుగుతున్నా. నా దగ్గర ఏమన్నా శక్తుల, యుక్తుల, తంత్రాల, యంత్రాల, మంత్రాల, లేకపోతే వెళ్ళి శవాల మీద కూర్చొని ఏమన్నా పూజల? ఇదే టైపులో వేణుస్వామి చెప్పి ఒకసారి బొక్క బోర్లో పడ్డాడుగా. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను కళ్యాణ్ బాబు యొక్క పవన ప్రభంజనాలు వీస్తాయని చెప్పిన వాడిని ఎప్పుడు మే 7వ తారీఖు చెప్పా, 27 చెప్పా, మళ్ళీ జూన్ 2వ తారీఖు చెప్పా, 4వ తారీఖు అది నిజమైంది. నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకొని కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ భుజాల మీద కూర్చోబెట్టుకొని 1/2 కిలోమీటర్ తీసుకెళ్లారు నన్ను. ముందే చెప్పిన ఏకైక మనిషి అని. సో ఇప్పుడు నువ్వు అడిగావు వేణుస్వామి, ఇప్పుడు ఆయన విధం, ఆయన అదే తర్వాత వచ్చి ఏదో క్షమించమని, ఇవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు ఆయన విధానంలో ఆయన వెళుతున్నారు. మంచి అయిందా, చెడైందా, నిజమైందా, అబద్ధమైందా, నేనెవరిని విమర్శించడానికి? నాకు ఆయనకి పరిచయం లేదు, నేను ఆయన్ని విమర్శించను, నాకొద్దు. ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. ఇప్పుడు నేను చెప్పింది నిజమైంది అంటే కారణం నేను అనుకుంటున్నావా? కానే కాదు, నారసింహుడు. నా నాన్న నారసింహుడి వల్లే అవుతుంది తప్ప నా వల్ల ఏమీ కాదు.